rivers only. Why no perennial river South India? Why God don't like South India? Tell you, is this English or? Then why do not? Tell me why all the perennial rivers are there in North India? Why? Not even a single river in South India is perennial in nature. All the South Indian rivers are seasonal rivers. Why? Who can answer? Come on. Who can answer? Ask just the question. Name some kings of India who became emperors, who established all India empire. I'll give you Chandragupta Maurya, his grandson Asoka, then later on Samudragupta, Chandragupta Vikramaditya, then to some extent not fully Harshavardhana, then the medieval period, the Muslim rulers, Alauddin Khilji, before that Muhammad bin Tughlaq, Alauddin Khilji, Muhammad bin Tughlaq, Akbar, Aurangzeb, Hare Bapre. Not even one single South Indian king could establish all India empire except Rajendra Chola, the Chola ruler. He conquered Ganges region. He took the title Gangaikonda Chola. He established Gangaikonda Cholapuram, where he constructed a temple which was visited by Prime Minister Modi 1 month ago, 20 days ago. Tamil Nadu. My question is, why no South Indian king could establish an all India empire? ఓని చెప్పలేదు కుదిరేను. ఇప్పుడు మీరంతా ఎందుకు చదువుతున్నారమ్మా? ఎందుకు చదువుతున్నారు? భర్తగా చెప్పండి. జాబ్ కోసం. జాబ్ ఎందుకు? డబ్బుల కోసం. ప్రతి ఇంటికి ప్రైమ్ మినిస్టర్ మోడీని పిలుస్తాను మేము. అట్లా మీ ఏరియా ఎంపీ స్కూల్లో ప్రధాన వ్యవస్థాపకులు బండి సంజయ్ గారు చెప్పి మోడీ పర్మిషన్ తీసుకుని అందరి ఇళ్ళకి కరెన్సీ నోటు ప్రింటింగ్ మిషన్ ఇచ్చేస్తాం. ప్రతి ఒక్కరు ఇంట్లో కొంచెం డమ్కు 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 అని చెప్పి నోటు ముద్ర కొట్టుకుంటే ప్రతి ఒక్కరు కోటేశ్వరం అయిపోవచ్చు కదా. బాగుందా? బాగుందా కాలేదా? అందరు కోటేశ్వరంలో. ఇస్ ఇట్ ఓకే? ఎనీ ప్రాబ్లం? Think, man. I don't have time to answer all these questions. What I am trying to tell is, all the children, పుస్తకంలో వినండి. ఆన్సర్స్ మరి మీరు తర్వాత టీచర్ అడగని చెప్తారు, లేదా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ తర్వాత 4:30 to 5:30 క్లాస్ ఉంది, వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్తారు. ఐ డోంట్ హావ్ దట్ మచ్ టైం. మీకు మరొక 30 నిమిషాలు 20 నిమిషాలు పంపించాలి. అదే కదండి, 20 minutes టైం మ్యాక్సిమం. 3:40. వాట్ ఇస్ టైం నౌ? 3:40, up to 3:40. Yeah. Okay, children. Curiosity అంటే ఇంట్రెస్ట్. ఇది ఎందుకు, అది ఎందుకు, అలా ఎందుకు? ఇప్పుడు మనకేమో లోపల టాయిలెట్ ఉంది. ఉందా మీ టాయిలెట్? మరి చెట్టుకు టాయిలెట్ లేదా? మీరు మధ్యాహ్నం ఇక్కడంతా కూర్చొని తిన్నారు. నేను వచ్చినప్పుడు చూస్తున్నాను లంచ్. అవి ఎక్కడ కూర్చొని తిన్నాయి చూసారు తినడం. ఎందుకు? వై ప్లాంట్స్ డోంట్ హావ్ ఎ కిచెన్, డోంట్ హావ్ ఎ టాయిలెట్? ఆలోచించారా? కమ్ ఆన్, హూ కెన్ ఆన్సర్? అరే దిస్ ఇస్ సింపుల్ క్వశ్చన్ మా. Chlorophyll, photosynthesis. Now my question is, if chlorophyll is injected into your body, can you do photosynthesis? మీరు ఏనికి ఇట్లా అంటున్నారు ఏంటి? ఒకటి చెప్పకపోతే నేను వేస్ట్. ఇప్పుడు మనం ఏం తిన్నా, ఫ్రూట్స్ తిన్నా, మంచి గుమగుమలాడే ఫుడ్ తిన్నా, చివరికి నెంబర్ 2 ఎప్పుడు కంపడుతుంది. దానికి మంచి స్మెల్ ఉంటుందా? మంచి స్మెల్ ఉన్న ఫుడ్ తిన్నా అది మాత్రం కంపే వస్తుంది. ఎందుకు కంప వస్తుంది? ఆలోచించారా? ఆలోచించలేదు. అసలు మనకు కావాల్సింది కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్. టాబ్లెట్ తీసుకుంటే నెంబర్ 2 రాదు కదా. టాయిలెట్ పోకుండా ఉండొచ్చు కదా. అన్నిటికీ సిగ్గే. ఇది మనకు శరీర ధర్మం. చాలా మంది పెద్దవాళ్ళు నాకు పెడుతుంటారు ఫేస్బుక్లో, సార్
3 రోజులు ఒకసారి ఆకలిస్తుంది. నిద్ర పట్టకపోవడం పెద్ద రోగం ఇప్పుడు ఇవాళ. టాయిలెట్కి పోలేకపోవడం, పోయినా పని కాకపోవడం పెద్ద రోగం. ఇవన్నీ తెలుసుకోవాలి చిన్నప్పటి నుంచి. దిస్ ఇస్ నాలెడ్జ్. పుస్తకంలో ఉన్నది ముఖ్యమే. పుస్తకంలో ఉన్నదాన్ని జస్ట్ చదివేసి ఎగ్జామ్లో రాయడం కాదు నాయన. క్యూరియాసిటీ డెవలప్ చేసుకోవాలి. కంటిన్యూస్ స్టడీ ఉండాలి. ఎప్పటికప్పుడు మీ నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవాలి. నేను పెద్దవాళ్ళకి మీకు అర్థం కాదు, ఇక్కడున్న పెద్దవాళ్ళకి ముఖ్యంగా ఫేస్బుక్ ఫాలోవర్స్ ఉంటే చెప్తాను. డేటా సెంటర్స్ పైన ఇక్కడ కరీంనగర్కి వచ్చినప్పుడు చెప్పాను నేను. డేటా సెంటర్స్ ఎలక్ట్రిసిటీ తినేస్తాయి, నేను తాగేస్తాయి. దీన్ని ఇప్పుడు చెప్పను నేను, దానికి మళ్ళీ డైవర్షన్ అయిపోతుందని చెప్పి 2 రోజుల క్రితం పోస్ట్ పెట్టాను. ఆ పోస్ట్ పెట్టకముందు 4 గంటలు స్టడీ చేశాను. ఆల్రెడీ నాకు ఐడియా ఉంది, అయినా అప్డేట్ చేసుకోవడానికి 4 గంటలు స్టడీ చేశాను. జీవితం అనేది నిరంతర అధ్యయనంతో కూడుకున్న ప్రక్రియ. టెక్నాలజీ మారుతోంది, సైన్స్ మారుతోంది, స్టెమ్ సబ్జెక్టులు సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఆర్ చేంజింగ్. సో యు నీడ్ టు అప్డేట్ యువర్ సెల్ఫ్. మై డియర్ చిల్డ్రన్, లాస్ట్ 10-15 minutes పే అటెన్షన్. క్రియేటివిటీ, ఇన్నోవేషన్ ముఖ్యం. క్రియేటివిటీ ఉన్నాళ్ళకే జాబ్, క్రియేటివిటీ ఉన్నాళ్ళకే బతుకు. రోబోలు ఎప్పుడూ క్రియేటివ్ కాలేవు. మీరు క్రియేటివ్ కావాలంటే స్టార్ట్ థింకింగ్, స్టార్ట్ పెయింటింగ్, స్టార్ట్ డ్రాయింగ్, స్టార్ట్ రైటింగ్ ఎ స్టోరీ, స్టార్ట్ రైటింగ్ ఎ పోమ్, స్టార్ట్ ఫైండింగ్ సొల్యూషన్స్ ఫర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు సొల్యూషన్స్ అంటే ఎక్కడో మనక్కర్లేదు. మా క్యాంపస్ని మరింత బ్యూటిఫుల్గా మీరు ఎట్లా తయారు చేయొచ్చు, మీరు రాసుకున్న అందరూ టీచర్లు చెప్తాను. ఇదే క్యాంపస్ని హౌ టు మేక్ ఇట్ మోర్ బ్యూటిఫుల్. థింక్ ఆఫ్ ఐడియాస్. ఇక్కడ పర్ఫెక్ట్ ఆన్సర్ అంటే ఏముండదండి, ఆలోచన ముందుకు సాగితే అదే చాలు. ఇది ఆన్సర్ ఉంటే నాకు అనకండి. ఎప్పుడు ఏంటంటే లెట్ దెమ్ స్టార్ట్ థింకింగ్, లెట్ దెమ్ బి మోర్ క్రియేటివ్. చిల్డ్రన్ అన్నిటికంటే హలో పే అటెన్షన్. కమ్యూనికేషన్ స్కిల్స్ ముఖ్యం. యు నో హౌ టు డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంట్లో నేను తర్వాత టీచర్లు చెప్తాను మీటింగ్లో ఎలా స్కూల్లో వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలని. ఇంట్లో మీరు హై స్కూల్ చిల్డ్రన్, 6th, 7th, 8th, 9th చిల్డ్రన్ ప్రతిరోజు ఇంట్లో అరగంట పాటు 7 to 7:30 or 7:30 to 8 or 8 to 8:30 ఒక న్యూస్ ఛానల్ చూడండి. ఇంగ్లీష్ న్యూస్ ఛానల్. బీబీసీనా, టైమ్స్ నవ్వా, ఎన్డీటీవీనా, మీ ఇష్టం. ఎవ్రీడే మేక్ ఇట్ ఎ హ్యాబిట్ టు వాచ్ న్యూస్ ఛానల్స్ ఫర్ దిస్ 30 minutes. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, 1 yearలో యూ విల్ బికమ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. That is the best way to develop communication skills. Listening to properly pronounced pronunciation, diction, intonation సరిగ్గా ఉన్న ఇంగ్లీష్ని వింటే మీకు ఇంగ్లీష్ వస్తుంది. రెండోది మీరు చేయాల్సింది, ఐ థింక్ సరస్వతి శిశు మందిర్ షుడ్ బి హ్యావింగ్ గుడ్ లైబ్రరీ. లైబ్రరీని వాడుకోండి. ఇంకా మీ పేరెంట్స్ని, కరీంనగర్లో ఉందేమో నాకు తెలియదు, నేషనల్ బుక్ ట్రస్ట్ అని ఉంది. లేదా మీ సంజయ్ సార్ అడగండి, ఎంపీ గారు మీకు అండగా ఉన్నారు. సార్ నేషనల్ బుక్ ట్రస్ట్ స్టాల్ కరీంనగర్లో పెట్టించమని చెప్పండి. బెస్ట్ బుక్స్ నేషనల్ బుక్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీకి ప్రింట్ చేస్తుంది. మీ అమ్మ నాన్న తీసుకెళ్ళి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పుస్తకాన్ని ఒక్క బుక్ చదవండి, కొనుక్కోండి. ఆ బుక్ అయిపోయాక ఇంకో బుక్, ఆ బుక్ అయిపోయాక ఇంకో బుక్. మీ ఇంట్లో మరో 6 నెలల్లో, సంవత్సరంలో ఒక చిన్న సైజు లైబ్రరీ తయారైతే a reader today is a leader tomorrow. తెలుగులో ఏం చెప్తారు? a reader today is a leader tomorrow. ఈ రోజు పుస్తకాలు చదివితే రేపు నాయకులు అవుతారు. అర్థమైందా? పుస్తకాలు చదివితే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి, క్యూరియాసిటీ పెరుగుతుంది, క్రిటికల్ థింకింగ్ వస్తుంది, లేటరల్ థింకింగ్ వస్తుంది, క్రియేటివిటీ వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. 13 Cలు. మీకు రోబోయుగంలో ఉద్యోగం రావాలంటే త్రయోదశి అని పేరు పెట్టా. అవన్నీ ఒకటే సింపుల్ మార్గం
మీకు నచ్చిన పుస్తకాలే చదవండి. తెనాలి రామ స్టోరీ కావచ్చు, అక్బర్ బీర్బల్ స్టోరీ కావచ్చు, సైన్స్ ఫిక్షన్ కావచ్చు, నవల కావచ్చు, ఏదైనా కావచ్చు. మేక్ ఇట్ హ్యాబిట్ టు రీడ్ బుక్స్. పుస్తకాలు చదివితే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. స్కై ఈస్ ద లిమిట్ ఫర్ యూ. వన్ బుక్ ఆఫ్టర్ ది అదర్ బుక్. This you do, you can achieve wonders. My dear children, are you able to understand what I am telling? Yes or no? Yes. Okay. Now last 10 minutes. Coke ఎంతమంది అవుతారు? కోక్, పెప్సీ, మాజా, మిరండా, మౌంటైన్ డ్యూ. కోక్, పెప్సీ, మౌంటైన్ డ్యూ ఇవన్నీ కూడా చాలా హైలీ యూస్ఫుల్. మీకు తెలియదు, దాన్ని వేస్ట్ చేయకండి. వెరీ వెరీ యూస్ఫుల్. అవి ఏంటంటే ఒక మగ్గులో పోసుకోండి కోక్. మీ ఇంట్లో టాయిలెట్ ఉంది కదా, లేదా వాష్ బేసిన్ ఉంటుంది కదా, దానిపైన కొంత స్ప్రింకిల్ చేయండి. అలా హాఫ్ అన్ అవర్ వదిలేసేయండి. తర్వాత నీళ్లు పట్టండి. తలతలలాడే మెరుపు. టాయిలెట్ కనుక్కోవడానికి మాత్రం పనికి వస్తాయి కోకులు, పెప్సీలు, మిరండాలు. మహేష్ బాబు చెప్పాడని మౌంటైన్ డ్యూ తాగితే అంకులు అయిపోతారు. డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వెళ్ళాడు, 10th క్లాస్ పిల్లలు చెప్తున్నాడు. మరో 3 ఏళ్లలో అంకులు కావాలి, ఫ్యామిలీ ప్యాక్ రావాలంటే మహేష్ బాబు చెప్పాడని కోకు, సల్మాన్ ఖాన్ చెప్పాడని పెప్సీ, విజయ్ దేవరకొండ చెప్పాడని బిర్యానీ తిన్న తర్వాత కూడా తాగండి. అది విషయంతో సమానం. ఒక్కొక్క చిన్న మొత్తంలో 6 స్పూన్ల షుగర్ ఉంటుంది. మీ బోన్స్ లో ఉన్న కాల్షియం ని లాగేస్తుంది. బోన్స్ విల్ బికమ్ బ్రిడ్. మీ లైఫ్ చిందరవదలి. కార్బన్, if it is infused into water, it turns into carboxylic acid. Carboxylic acid, when it gets into your stomach, takes away the calcium to neutralize itself. Never touch these carbonated drinks. తాగాల్సింది కొబ్బరి నీళ్లు, తాగాల్సింది మజ్జిగ, తాగాల్సింది మంచి నీళ్లు. కదా? డోంట్ ఈవెన్ గో ఫర్ ఫ్రూట్ జ్యూసెస్. ఫ్రూట్స్ తినండి. ఫ్రూట్ జ్యూస్ తినడానికి పళ్ళు వాడిపోయిన ముసలాడు, దాంట్లో కొంచెం షుగర్ వేసి కొట్టి హైలీ యూస్ఫుల్ పల్పుని బయటపడేసి ఫ్రూట్ జ్యూస్ ఏంటయ్యా? ఎవరో ఫ్రూట్ జ్యూస్ తాగండి. ఫ్రూట్ జ్యూస్ తాగారంటే ఎప్పుడు తాగాలంటే మీకు అన్ని పళ్ళు రాలిపోతుంది. అమ్మ 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 అంటారే, అప్పుడు తాగాలి. మీరు కాదు కానీ ఇంకెవరైనా ఐసీయూకి పోతే అప్పుడు తాగాలి ఫ్రూట్ జ్యూస్. ఫ్రూట్స్ తినండి, నట్స్ తినండి. మధ్యాహ్నం ఫుడ్ ఏం తీసుకొచ్చారు? ఇంత అన్నం అంతేనా? అన్నం తినండి, పిల్లలు కదా, మీరు అన్నం తినాలి. కానీ ఈ కార్బోహైడ్రేట్స్ కడుపులోకి పంపక. మీ ప్లేట్లో, మీ ప్లేట్లో ఎంత అన్నం ఉంటే అంతకు 2 times, మై డియర్ చిల్డ్రన్, ఇట్ పాసిబుల్ 3 times కాయగూరలు, ఆకుకూరలు, నట్స్ తినండి. కాయగూరలు అంటే కీరా కావచ్చు, సలాడ్గా, కుకుంబర్, లేదా ఉడకేసిన, ఫ్రై చేసిన, సాంబార్లోని ఫ్రై చేసిన వెజిటబుల్స్, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్. మై డియర్ టీచర్స్, మై డియర్ ఎల్డర్స్, రాబోయే రోజుల్లో క్యాన్సర్ అనేది మన నోరు దత్తాత్రేయుడు చెప్పాడు, ఊరికి క్యాన్సర్ హాస్పిటల్ పెట్టాడు. రేపొద్దున ఇంటికి పెడతారు, ప్రతివాడికి క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ రాకుండా ఉండాలంటే, క్యాన్సర్ అంటే మీకు భయం ఉండదు, మీ భాషలో చెప్తాను చూడండి. డిగ్రీ వచ్చే లోపల ఏం ప్యాక్, ఫ్యామిలీ ప్యాక్ రాకుండా అంకులు అయిపోవాలి, ఆంటీలు అయిపోకుండా ఉండాలంటే రైస్ కంట్రోల్గా తినండి. కాయగూరల్లో, ఆకుకూరల్లో ఫైబర్ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మై డియర్ చిల్డ్రన్, నేను ఇంతగా వచ్చినందుకు కనీసం ఈ పని చేయండి. ఇంటికి వెళ్ళాక చెప్పండి మీ మమ్మీ డాడీకి. వాల్నట్స్ అని ఉంటాయి. వాల్నట్, రిపీట్ దట్. Yeah, ask your parents to buy walnuts. రోజుకి మీకు 4 వాల్నట్స్ రాత్రి నెలలో వేసేయాలి. మార్నింగ్ ఆ నీళ్లు పారబోసి ఆ వాల్నట్స్ తినండి బ్రేక్ఫాస్ట్ బాగా. యువర్ మెమరీ విల్ బూస్ట్ అప్.
your brain power, your concentration skills will boost up. ఎవరు ప్రతి ఒక్కరు పాడేది పెద్దవాళ్ళు కూడా. But at least you people do it. 3 liters boys, 2.5 liters girls నీళ్ళు తాగాలి. నట్స్ తినండి. కొబ్బరికాయ అంటే ఇష్టం మీకు? One of the best foods, coconut, especially not very hard one, soft coconut. Groundnuts are iష్టమా? Eat as much as you want. Groundnuts కి బెల్లం వేసుకుంటే, జాగరి వేసుకుంటే అమ్మా సామినాక. కోకోనట్ కి బెల్లం వేసుకుంటే ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి. సీజనల్ ఫ్రూట్స్ తినండి, వెజిటబుల్స్ తినండి, నట్స్ తినండి. అంతేగాని పిజ్జాలు, బర్గర్లు, కోక్లు, పెప్సీలు, హోటల్ నుంచి ఆర్డర్ ఇచ్చి స్విగ్గీలు, జొమాటోలు అవన్నీ క్యాన్సర్ కారకం. అవన్నీ మిమ్మల్ని 20 ఏళ్ళు వచ్చేటప్పటికి అంకులైపోతారు. 30 ఏళ్ళు వచ్చేటప్పటికి ఇలా నడుస్తారు. ఆర్థరైటిస్ వచ్చి కాళ్ళు ఒకరిపోతాయి. If you want to lead a happy life, if you want to lead a healthy life, I am not asking for diet control. I am asking eat, have proper diet. కడుపు నిండా తినండి, మంచి ఫుడ్ తినండి. Food is either a medicine or a cause of illness. Choice is yours. Hello, have you understood? ఏం తినాలి? ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రూట్సా? కూల్ డ్రింక్సా? పెప్సీ, కోక్ లాంటిదా లేదంటే పిజ్జా బర్గరా? అమ్మా ఇంటెలిజెంట్ చూడండి. I thought they will tell one, but all of them. Yes. Good class for you. Yes, neither this nor that. Anything. So unfortunately, my dear children, నాకు only 5 minutes time మిగిలింది, or maybe there is 10 minutes. If you want to ask any question, I mean, if you want more clarity on anything, you can ask. First chance to high school children, then to them. I think girls has to be there. Okay, boys first. Come on, quick. There are so many things. I take classes for 7 hours, but you know not 1.5 hours actually. Marley, I could in a crisp way I could present what I should know. మీకు ఏ అర్థం కాలేదంటే క్వశ్చన్స్ అడగదు. అర్థం అయిపోయిందంటే క్వశ్చన్స్ వస్తాయి మీ బ్రెయిన్లో. సార్ ఎందుకు సార్ అలా ఎలా చేయాలి సార్, అలా ఎలా సార్ అని. సో none of you are ready, right? Raise your hand. Okay, I'm going to girls side. Girls always first. Honor. Okay, come on girls. Any area where you want more clarity, any doubt of yours, I'm ready to clarify. Raise your hand, I'll come to you quickly. Come on, be brave. You are students, you need to know. Yes. జ్యూస్ వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఒకటి ఫ్రూట్ లో ఉన్న పల్ప్, అందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది, అందులో ఫైబర్ ఉంటుంది, అది పోతుంది. మంచిదాన్ని పడేస్తున్నాం, షుగర్ యాడ్ చేసుకుంటున్నాం, షుగర్ లో సల్ఫర్ ఉంటుంది, అది విషయం. అంటే ఏంటి? ఫ్రూట్ లో ఉన్న మంచిని పడేసి చెడుని యాడ్ చేసుకుని తాగుతున్నాం. కాబట్టి ఫ్రూట్ జ్యూస్ వద్దు, పిల్లలకు వద్దు, పెద్దలకు వద్దు, బాగా ముసలాళ్ళకి, ఐసీలో ఉన్న వాళ్ళకి మాత్రం ఫ్రూట్ జ్యూసెస్ అని చెప్పారు. ఓకే, రైట్, గుడ్ క్వశ్చన్. కమ్ ఆన్ అదర్స్. yes ఎక్కడ ఉంటారు? అన్హెల్తీ ఫుడ్ తింటారు, హెల్తీగా ఉంటారు అంటుంది. ఇవాళ హలో చెప్తాను చూడండి అమ్మాయిలు, మీ అమ్మని మీరు అడగండి. వాళ్ళు ఏ ఏజ్ లో ఉన్నప్పుడు 8th, 9th, 10th వచ్చేటప్పుడు వాళ్ళు మెచ్యూరిటీకి వచ్చేవాడు, ప్యూబర్టీకి వచ్చేవాడు. ఇవాళ కరీంనగర్ సంగతి నాకు తెలియదు, ఈ సంగతి నాకు తెలియదు, కానీ బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్ లో 3rd క్లాస్ అమ్మాయిలు, 4th క్లాస్ అమ్మాయిలు, 5th క్లాస్ అమ్మాయిలు మెచ్యూరిటీకి వచ్చేస్తున్నారు. ఇదేదో మంచి కాదు, ఇది వాళ్ళ హెల్త్ దెబ్బతీస్తుంది, వాళ్ళలో మెంటల్ సమస్యలు వస్తాయి, బాడీ గ్రోత్ తగ్గిపోతుంది. ఇవాళ టైప్ 1 డయాబెటిస్, చిల్డ్రన్ 20 ఏళ్ళు దాటకుంటే బీపీ, షుగర్, డయాబెటిస్, బీపీ, థైరాయిడ్
మంది అమ్మాయిల్లో ఒక అమ్మాయికి 16 ఇయర్స్ దాటి 17 ఇయర్స్ దాటిన అమ్మాయికి థైరాయిడ్ వస్తే ఇలా పాపంలో అయిపోతుంది. జీవితాంతం టాబ్లెట్ ఉంటుంది బతకాలి. థైరాయిడ్ కారణం, డయాబెటీస్ కారణం, ఒబేసిటీ కారణం, పీసీఓఎస్ కారణం, జంక్ ఫుడ్. ఇవాళ పిల్లలు పెద్దలు నాశనం అయిపోతున్నారు. అందుకే నేను వచ్చి మీకు ఏం చెప్పాను? మా ఇంట్లో వచ్చి ఫుడ్గా ఉన్నాను. ఏం చెప్పాను? ఏ ఫుడ్ తినమన్నాను? నీకు లోకల్గా దొరికే ఫుడ్, ఫ్రూట్స్ తినమన్నాను, నట్స్ తినమన్నాను, ఆకుకూరలు తినమన్నాను, కాయగూరలు తినమన్నాను, రైస్ తగ్గించుకున్నాను. మంచి ఆహారం అలవాటు నేర్చుకోండి, పుస్తకాలు చదవండి, ఇష్టపడి కాదు, కష్టపడి కాదు, ఇష్టపడి చదవండి. ఓకే, నా ఆల్ ఆఫ్ యూ get up, all of you get up, give the voice. నేను చెప్తున్న దాన్ని మీరు రిపీట్ చేయాలి. All of you loudly, and I want to see how disciplined you are. Saraswati Sisu Mandir, discipline Kannada. Last 5 minutes. My name is Amarna. Tell your name. My life goal is to become a preacher. Tell your name. I love my parents. మా అమ్మ అంటే నాకు ఎంతో ఇష్టం. మా నాన్న అంటే నాకు ఎంతో ఇష్టం. I'll make them happy. From today onwards, I'll behave like a responsible child. కష్టపడి కాదు, ఇష్టపడి చదువుతాను. బట్టి పద్ధతిలో కాదు, నేర్చుకోవడం కోసం చదువుతాను. I will develop curiosity and I will be a continuous learner. I'll read not only textbooks but general books like story books, magazines, books on science fiction, etc. మా ఇంట్లో ఒక లైబ్రరీ ఏర్పాటు చేసుకుంటాను. టుడేస్ రీడర్ ఈజ్ టుమారోస్ రీడర్. I understand that food is either medicine or a source of illness. I will shun అంటే పారేస్తాను. I will shun junk food, Coke, Pepsi, Mirinda, like drinks that come in bottles, tins, and all categories of ready-made food like pizza, burger, sandwiches, even biscuits are dangerous to health. I will eat healthy food. I will eat fruits, nuts, especially walnuts. I will reduce carbohydrates. I will consume healthy fats. I will eat sufficient amount of protein. I will drink sufficient amount of water each day. All of your hands forward. మా అమ్మపై, మా నాన్నపై, నా ఇష్ట దేవతపై ప్రమాణం చేసి చెబుతున్నాను. ఈ రోజు నుంచి మొబైల్ ఫోన్ ముట్టను. మొబైల్ ఫోన్ మన చేతిలో బాంబుల
లాస్ట్ మాట చెప్పండి. మై నేమ్ ఇస్ చెప్పండి మీ పేరు. మై గోల్ ఇస్ I believe in myself. I have the capability to realize my dreams. జీవిత లక్ష్యం సాధించి మా అమ్మా నాన్నను నేను చదువుకున్న పాఠశాలలోని టీచర్లను సంతోషపడేలా గర్వపడేలా చేస్తాను. ప్రపంచానికి ఆదర్శంగా ఉంటాను. Sky is the limit. I am going to become the champion of robotic age. This is my firm affirmation. I shall do it. I shall be successful. Thank you. Sit down.